గత ఎన్నో రోజులుగా తెలంగాణ సమాజంలో 42% రిజర్వేషన్లు విద్య ఉపాధి రంగాల్లో మరియు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్న మాటల్ని ఒకేసారి వెనుకకి తీసుకొని ఇవాళ జీవో నెంబర్ 46ని జారీ చేసి నిన్నారు 22 నాడు ప్రజల ఆశల మీద నీళ్లు జల్లిన పరిస్థితి అలా రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. అనేక రకాలుగా అనేక విషయాలలో 42% రిజర్వేషన్లు సాధించాలన్నా అనుసరించాల్సిన పద్ధతి మీద మొదటి నుంచి సభ్య సమాజం అనేక సూచనలు చేసుకుంటూ వచ్చింది. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నాయి, బాలాజీ వర్సెస్ మైసూర్ స్టేట్ కానీ, ఇంద్రసహాని కేసు కానీ, వివిధ రాష్ట్రాల ఎన్నికల మీద మరి ఆ రోజు ప్రభుత్వాలు ఇచ్చిన అనేక కోర్టులు ఇచ్చిన ఆదేశాలు కానీ ఎన్నో సందర్భాలు చెప్పినప్పటికీ కూడా మొదటి నుంచి ఒక నిర్లక్ష్యమైన వైఖరితోటి ఈ మొత్తం ప్రక్రియని ఒక ప్రహసనంగా మార్చిన నేపథ్యం ఇలా తెలంగాణలో కనపడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం చివరి రోజుల్లో కులగణన విషయంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ మొత్తం విస్తృతంగా చర్చలు జరిపి ఈ రాష్ట్రంలో కులగణన చేయాలి, దానివల్ల వచ్చే ఫలితాలు ఆయా వర్గాల యొక్క జనాభా ప్రాతిపదిక మీద అందాలన్న సంకల్పం కొద్దీ చేయడం జరిగింది, రికమెండ్ చేయడం కూడా జరిగింది. దాని కంటిన్యూషనే నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 4/2/2024 నాడు క్యాబినెట్లో కులగణనని చేపట్టాలని తీర్మానించడం జరిగింది. దానికి వారు చెప్పుకుంటే ఇలా అభయస్థం హామీ కామారెడ్డి డిక్లరేషన్ అని కూడా చెప్పుకోవచ్చు, మాకెవరికి అభ్యంతరం లేదు. సరే, దానికి అనుగుణంగా 16/2/2004 నాడు కూడా ఒక సమగ్రమైన తీర్మానాన్ని చేయడం జరిగింది. దాదాపు 7 నెలల పాటు ఏ కార్యక్రమం లేదు. తిరిగి 6/9/2024 నాడు జీవో నెంబర్ 199 ద్వారా బీసీ కమిషన్ని అపాయింట్ చేస్తూ ఒక జీవోని జారీ చేయడం జరిగింది. బీసీ కమిషన్ జీవోలో 2 కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. బీసీ కమిషనే కాకుండా ఈ బీసీ కమిషన్నే డెడికేటెడ్ కమిషన్గా కూడా చేస్తూ ఒక ఆదేశం ఉంది అందులో. అదేవిధంగా ఈ డెడికేటెడ్ కమిషన్ బీసీ కులగణన చేస్తుందని ఉన్నది. అది సరైనది కాదు. యాక్చువల్గా వీరు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినారో ఆ తీర్మానానికి భిన్నమైంది అది. దీని మీద కూడా సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది. సమాజం అంతా కరెక్ట్ కాదని చెప్పింది, మార్చుకోమని చెప్పింది, అయినా వినలేదు. చివరికి రిప్రజెంటేషన్లు ఇచ్చిన తర్వాత కొద్దిమంది కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా డెడికేటెడ్ కమిషన్ను కూడా ప్రత్యేకంగా ఆర్టికల్ 340 కింద వేయండి, రాజ్యాంగంలోని 340 కింద వేస్తే దానికి రాష్ట్రపతి గారి అనుమతి ఉంటుంది. దాని మీద మనం చర్యలు తీసుకొని రిజర్వేషన్లు పెంచుకునే అవకాశాలు మనకు రాజ్యాంగపరంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని కింద వేయమని చెప్పినప్పటికీ కూడా దాని మీద నిర్లక్ష్యం చేసినారు. నిర్లక్ష్యం చేయడమే కాకుండా మరి వారు అనుకున్నట్టే కమిషన్ని ఏర్పాటు చేసుకున్నారు. న్యాయంగా మేము అందరం కోరింది ఏంటంటే, మహారాష్ట్రలో గైక్వాడ్ కమిషన్ చేసిన అనేక వాటిని సుప్రీంకోర్టు కొట్టేసింది. దానికి మళ్ళీ వారు జయంతి బేటా కమిషన్ని మళ్ళీ క్యాస్ట్ సర్వే చేయడానికి వేయాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్లో గౌరీశంకర్ బైసన్ కమిషన్ కానీ, గుజరాత్లో జవేరీ కమిషన్ కానీ, ఉత్తరప్రదేశ్లో లోకల్ బాడీస్ డెడికేటెడ్ కమిషన్ కానీ,
బీహార్లో జరిగిన సర్వేని కానీ మొత్తం తీసుకొని పనిచేయాల్సిందిగా వాటిని ఆదర్శంగా తీసుకొని చేయడం జరిగింది. చాలామంది మేధావులు కూడా ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి మరి రాజేందర్ గారు పాట్నాలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వాళ్ళు, ఆనాడు బీసీ అక్కడ సర్వేలో ప్రాధాన్యత వహించిన వారిని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి అనఫిషియల్గా అధికారులని మంత్రుల్ని కల్పించి అనేక సూచనలు చేసినారు. కానీ వాళ్ళ సూచనలు ఏవి దృష్టిలో తీసుకోకుండా వారు మొత్తం మీద ఈ జియోని మరి మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటూ ఒక జియో నెంబర్ 411 జియో నెంబర్ 49 ద్వారా బాసాని వెంకటేశ్వర్లు గారిని ఏకసభ్య కమిషన్ సభ్యుడిగా ఓ డెడికేటెడ్ కమిషన్ వేసినారు. 10/10/24 నాడు జియో నెంబర్ 18 ద్వారా మళ్ళీ బీసీ కులగణన కాదు, సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే మొత్తం సమాజానికి చేయడానికి ఒక జీవోని కూడా ఇచ్చినారు. అంటే ఆదిలోనే తప్పులు, ఆదిలోనే తప్పుడు జీవోలు, తప్పుడు పద్ధతులు, దాని మీద ఒక సరైన ఇది లేకుండా ఒక ఆషామాషి వ్యవహారంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది. వాస్తవంగా ఏదైతే కమిషన్ అపాయింట్ చేసినారో ఆ కమిషన్కి సర్వే చేసే అధికారం ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర జరిగింది ఏమిటంటే మూసాని వెంకటేశ్వర్లు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, ప్రణాళిక శాఖ అనేది ఒక నోడల్ ఏజెన్సీ, దీన్ని పర్యవేక్షించే మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కమిటీ. దీన్ని 3గా చీల్చినారు. ఇవాళ ఈ కమిషన్కు అసలు అక్కడ ఏమవుతుందో తెలియదు, ఆ సర్వే ఏందో తెలియదు. వీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యవేక్షించి ఫైనల్ రిపోర్ట్ చేసిన తర్వాత తప్ప ఈ డెడికేటెడ్ కమిషన్కు దాని మీద ఎటువంటి సమాచారం ఉండే అవకాశం లేదు. మరి ఇంత గ్యాప్తో మొత్తం కార్యక్రమాలని చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు చెప్పినా భిన్నమైన రాష్ట్రాల్లో జరిగిన సర్వేలు, అక్కడ సుప్రీంకోర్టులు చేసిన కామెంట్స్, ఆయా హైకోర్టులు చేసిన కామెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక శాస్త్రీయంగా చట్టబద్ధంగా చేయాలని చెప్పిన అనేక విషయాల్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని చెప్పి ఈ సందర్భంగా తమకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ సర్వేలలో కూడా సరే డేట్లు వాటి మీద నేను జోలికి పోవడం లేదు. దాదాపు ఒక 40-50 రోజులనే దీన్ని నేను చెప్తున్నా కదా, 6-9 నాటికి అసలు మొదలు కాలేదు. ఆల్మోస్ట్ ఆల్ 10 నెలల మళ్ళీ 10-11 నెలలు ఇవన్నీ అయినాయి. ఈ లోపల ఎవరినో సర్వేయర్స్ని అపాయింట్ చేయడం, వారికి ట్రైనింగు, శిక్షణ కార్యక్రమాలు, సర్వే అయిపోయిందని చెప్పి ఒక 3 నుంచి 4 నెలల కాలం, 11 నెలల మొదలైతే ఫిబ్రవరి నాటికి పూర్తి చేసుకున్నారు. కంప్లీట్ అయిపోయిందని చెప్పి మన దగ్గర 4 ఫిబ్రవరి నాడు ఈ డెడికేటెడ్ కమిషన్లు పేర్కొన్న 2 అంశాలు, ఎస్సీ వర్గం మీద షమీం అఖ్తర్ గారి కమిషను, ఈ కులగణన మీద బహుశాని వెంకటేశ్వర గారి కమిషన్, 2 రిపోర్ట్సు శాసనసభని శాసన మండలిని పిలిచి వాటిలో ఈ రిపోర్ట్లు పెట్టడం జరిగింది. అది అందరికీ తెలుసు. మీకు పెట్టిన రోజు మరి రిపోర్ట్ల రికమెండేషన్స్ మాత్రమే పెట్టినట్లు, సమగ్రమైన రిపోర్ట్లు పెట్టలేదు. ఆ రిపోర్ట్లు ఈరోజు కూడా శాసనసభకు తెలియదు. న్యాయంగా ఏ కమిషన్ రిపోర్ట్ అయినా వస్తే సమగ్రమైన రిపోర్ట్ని సభలో ముందు పెట్టాలి, సభలో ఆమోదించబడాలి, సభ దాన్ని చేయాలి. ఈరోజు వరకు కూడా శాసనసభలో కానీ శాసన మండలికి కానీ సమగ్రమైన రిపోర్ట్ రాలే, ఓన్లీ రికమెండేషన్స్ మాత్రమే వచ్చినాయి. ఏ పద్ధతి ఎంబడి వచ్చింది, ఏ మెథడాలజీలో చేసినారు, లేదా దాంట్లో ఏమున్నాయి, ఇన్సైట్స్ ఏమున్నాయి, ఎన్ని గ్రామాలలో ఎట్లా ఉంది, లేదా ఏ వ్యవస్థ ఎంత ఉన్నది, ఎన్ని కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఆ కులాల జనాభా వృత్తుల వారిగా ఎట్లా ఉంది, వారి జీవన విధానం ఎట్లా ఉందనేది ఈరోజు కూడా సభలో పెట్టిన దాఖలాలు లేవు అనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాం. వాస్తవంగా 4వ తారీఖు నాడు పెట్టినప్పుడు సభలో మేము అందరం ఉన్నాం. ఆ రోజు ఏమన్నారంటే ఈ రిపోర్టు ప్రవేశపెడుతున్నాం, దీని మీద ఏమన్నా క్లారిఫికేషన్స్ ఉంటే అడగండి అన్నారు. నో డిస్కషన్స్, వివరాలు ఉంటే అడగండి అన్నారు. అప్పుడే పెట్టినలో అప్పుడే వివరాలు అడగమంటే కూడా అప్పటికి మా మత్స్యనాచారి గారు మిగతా వాళ్ళు అడిగినారు. సరే, దాంట్లో మాకు వచ్చినవి ఏంటంటే మొదట జనాభా లెక్కలు తక్కువ వస్తున్నాయి.
వాస్తవంగా 3,65,00,000 జనాభా 2014లో తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ఆనాడు జరిగిన సకుటుంబ సర్వేలో వచ్చిన లెక్క. దాంట్లో 1,86,00,000 మంది బీసీలు ఉన్నట్టు లెక్క వచ్చింది. దాంట్లో 1,56,00,000 మంది కులాల వారిగా లెక్క వచ్చింది. ఒక 30 లక్షల మంది మాత్రం బీసీగా లెక్క వచ్చింది. ఇంత పెద్ద సర్వే ఆ రోజు ఒక ఎమోషనల్ ఇష్యూ. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ఎక్కడో దుబాయ్లో ఉన్నా, ఎక్కడో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, కలకత్తాలో ఉన్నా, సూరత్లో ఉన్నా, భీమండిలో ఉన్నా అందరూ ఇంటికాడికి వచ్చి కూర్చొని చేసుకున్నారు. కానీ ఈ సర్వేకు ఏం ఎమోషనల్ ఇష్యూ లేదు. ఒక మంత్రి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇన్వాల్వ్ కాలేదు. ఎమోషనల్గా దీన్ని చేయడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఏదో చేసినారు, లెక్కలు తక్కువ వచ్చినాయి అన్నారు. తిరిగి జనాభా లెక్కలతో కంపేర్ చేసుకుంటే అసలు జనాభా లెక్కలకు కూడా మ్యాచ్ అయ్యేటట్టు లేదు. 2011లో సెన్సస్ లెక్కల మీద భారతదేశ ప్రభుత్వం పాపులేషన్ గ్రోత్ మీద ఇచ్చిన లెక్కల ప్రకారం 13.5% 10 ఇయర్స్లో గ్రోత్ రేట్ ఉండాలి. మరి 2026 నాటికే అది ఉండాలి. లేదు. ఇంకొక లెక్క, ఈ రాష్ట్రంలో ఉన్న 18 ఏళ్ళు నిండిన యువతీ యువకులు, పెద్దవాళ్ళు ఓటర్ లిస్టులో నమోదైన వాళ్ళ లెక్క తీసుకొని 16 ఏళ్ళలోపు పిల్లలు, బడిపోయే పిల్లల లెక్క కూడా కలిపితే వచ్చే జనాభా లెక్క కన్నా సరిపోయేటట్టు ఉండాలి. లేదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఆధార్ కార్డుల సంఖ్యతో సరిపోర్చుకుంటట్టన్న ఉండాలి. ఇట్లా ఏ లెక్కలు చూసినా హెల్త్ సర్వేలో జరిగిన సమాచారానికి కూడా సరిపోయే విధంగా లేకుండా మొత్తం జనాభా లెక్కలనే తక్కువ చేసి మా ముందట ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరికి ఎన్ని అభ్యంతరాలు ఉన్నా దానిలో బీసీల జనాభా తక్కువ చూపెట్టడం జరిగింది. గతంలో 51% ఉన్నది. గతంలో బీసీ గ్రూప్కు 5 లక్షల కంటే ఎక్కువ లేదు జనాభా, దాన్ని 10 లక్షల పైన చూపెట్టినారు. ఇవాళ ఆనాడున్న జనాభా కంటే ఈరోజు జనాభాను తగ్గించినారు. బీసీలను, ఎస్సీలను తగ్గించినారు. అగ్రకులాల జనాభా 5% పెంచినారు. ఒక సమగ్రమైన శాస్త్రీయ పద్ధతిలో ఇది జరగలేదని చెప్పడానికే చెప్తున్నాను తప్ప ఏ వర్గం మీద వ్యతిరేకతతో చెప్పడం లేదు. అయినప్పటికీ కూడా బీసీలకు మేలు జరుగుతున్న సంకల్పం కొద్దీ యునానిమస్గా అందరం మీ రిపోర్ట్ని సమర్థిస్తున్నాం, అభినందనలు చెప్తున్నాం. కానీ చేసేదేందో తొందరగా చేయండి. మరి ఉట్టి రిపోర్ట్ ఎందుకు పెట్టిందో, ఒక్కరోజుకే మీటింగ్ పెట్టింది. అప్పుడు రిపోర్ట్ పెట్టండి, కాజ్ ఆఫ్ యాక్షన్ కూడా ముందు వేయండి, ఇమీడియట్గా మిగతా కార్యక్రమాలు చేయండి అన్నాం. అయినప్పటికీ వాళ్ళు చేయలేదు. కానీ ఒక గొప్ప విషయాన్ని చెప్పినారు ఆ రోజు. ఫిబ్రవరి 4 అనేది ప్రతి సంవత్సరం మనం సామాజిక న్యాయ దినంగా మనం జరుపుకోవాలి. ఇక్కడి నుంచి ప్రజలకు మేము బోర్డంతా 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి, 42% ఉద్యోగ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము చేసిన అనేక హామీలు, ఏదైతే హామీలు చేసినామో వాటన్నిటిని నిలబెట్టడానికి మేము అడుగులు వేసే దిశగా ఈ సర్వే ఉన్నది. కాబట్టి ఈ సర్వేని సోషల్ జస్టిస్గా, తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా పేర్కొనడం జరిగిందనే మాట ఈ సందర్భంగా నేను ఒక్కసారి చెప్తున్నా. ఇవాళ నువ్వు ఎంతైతే చెప్పినావో దానికి రివర్స్ గేర్లో ఇవాళ జీవో తెచ్చిపెట్టినావు. జీవో నెంబర్ 46 ఒక్కటేసారి రిజర్వేషన్లు తీసుకొచ్చి 22.7% పడేసినావు. మరి దీన్ని బీసీలకు విద్రోహ దినంగా ప్రకటిస్తావా? ఇది బీసీ వ్యతిరేక దినంగా మనం చేసుకోవాలనా? నీ క్యాబినెట్లో చేసిన తీర్మానం ఏమిటి? అసలు క్యాబినెట్లో నువ్వు చేయడం అనేది సరైన పద్ధతి? అది క్యాబినెట్లో తీర్మానం చేస్తావు, క్యాబినెట్ మినిస్టర్ బయటకు వచ్చి మేము పార్టీ పరంగా ఇస్తాం. క్యాబినెట్కు పార్టీకి ఏం సంబంధం? పార్టీ విషయాలు చెప్తే నీ గాంధీ భవన్లో చెప్పాలి, నీ పీసీసీ అధ్యక్షుడు చెప్పాలి. క్యాబినెట్ మినిస్టర్ ఎట్లా చెప్తాడు? అది క్యాబినెట్ మినిస్టర్ చెప్పాల్సింది ఏంటంటే 42% రిజర్వేషన్లు మాకు సాధ్యం కాలేదు, మేము తక్కువ చేస్తున్నామని చెప్పాలి. దానికి మన్నించమని వేడుకోవాలి, దాన్ని క్షమించమని కోరాలి తెలంగాణ సమాజాన్ని. అది కోరలేదు. దీన్ని కంపెన్సేట్ చేస్తామని చెప్పినారు. అది సరైనది కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ముఖ్యంగా మీకు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మాకు 17 మార్చి నాడు బిల్ నెంబర్ 3, బిల్ నెంబర్ 4ను కూడా ప్రవేశపెట్టినారు. వి విల్ అప్రిషియేట్.
ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. మాకు ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయని చెప్పినాము, మాకున్న అనుమానాలు చెప్పినాము, మాకున్న ఇబ్బందులు చెప్పినాము, కానీ ఏకగ్రీవంగా బిల్లులను ఆమోదించినాం. ఆమోదించడమే కాదు, మీరు అఖిలపక్ష కమిటీని తీసుకోండి, మీరు దీన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి, దీన్ని సంపూర్ణంగా అమలు చేయండి, ఢిల్లీకి తీసుకెళ్ళండి అని చెప్పినాం. ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్ళమని చెప్పినాం? మీకు అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే బిల్లులోనే ఉంటుంది. ఈ బిల్లులు 31C కింద ప్రవేశపెట్టబడ్డాయి. బిల్లు మన లెజిస్లేచర్ దీని కింద పెట్టినప్పటికీ కూడా 31C కింద ఈ బిల్లుని గవర్నర్ గారికి పంపడం జరిగింది. 31C కింద బిల్లు పంపిందామంటేనే దానికి రాష్ట్రపతి గారి కాన్సెంట్ కావాలి. అది లాస్ట్ పేజ్ ఆఫ్ ది మన బిల్లులోనే స్పష్టంగా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా బిల్లు పెట్టేటప్పుడే ప్రభుత్వానికి ఒక స్పష్టమైన వైఖరి ఉంటుంది. తెలంగాణ శాసనసభ కార్యకలాప ప్రక్రియ మరియు నిర్వహణ నియమావళిలోని 95వ నియమం క్రింద వివరణ. తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్ బిల్లు 2025ను రాష్ట్ర శాసన మండలి ఉభయ సభలు ఆమోదించిన తర్వాత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 31C కింద రాష్ట్రపతి పర్యాలోచన మరియు అనుమతి నిమిత్తం గవర్నర్చే ప్రత్యేకించబడవలెను. పొన్నం ప్రభాకర్ మంత్రి గారు. అంటే వీ నో ఇది రాష్ట్రపతి గారి గవర్నర్ గారి ఆమోదం కావాలి, రాష్ట్రపతి గారికి ఆమోదం కావాలి. మన కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముండాలి, సాధించాలంటే మనం ఏం చేయాలి? ఈ బిల్లు గవర్నర్ గారి దగ్గరికి ఒక 4 రోజులకు పోయింది. అక్కడి నుంచి ఇంకా ఢిల్లీకి పోయిందో లేదో తెలియదు. కాంగ్రెస్ నాయకులు పోయి ఢిల్లీలో ధర్నా పెట్టింది. దాని తర్వాత ఏఐసిసిలో ప్రజెంటేషన్ ఇచ్చింది. తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. అనేక సందర్భాల్లో వారి పార్టీ ఫోరంలలో మాట్లాడుకున్నారు. కానీ ఏ ఒక్క రోజైనా పార్లమెంట్లో లేవనెత్తినలా? 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, లేదా 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఈ రాష్ట్రం నుంచి. వారిని రిక్వెస్ట్ చేసినారా? మరి ఏదైనా ఒక అఖిలపక్షాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేసినారా? లేదా రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ని తీసుకున్నారా? ఇటువంటి ఏ కార్యక్రమాలు చేయలేదు. ఎవరైనా ఢిల్లీ పోదాం అనుకుంటూ ఢిల్లీ పోవాలి, కానీ మద్రాసుకు పోయే ట్రైన్ ఎక్కి నేను ఢిల్లీ పోతా అని చెప్తే ఎట్లుంటుంది? ఢిల్లీలో కార్యక్రమం చేయాలంటే ఈ 31C కింద నువ్వు ఒప్పుకున్న రోజే పెట్టినప్పుడే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారి యొక్క సహకారం కూడా కావాలని నీకు తెలుసు. తెలిసిన కోర్స్ ఆఫ్ యాక్షన్ నువ్వు చేసినవా, చేయగలిగినవా? న్యాయంగా ఈ 42% రిజర్వేషన్లు రావాలంటే మనం తమిళనాడు పద్ధతిలో చేసుకోవాలంటే 31C కింద ఇది ఆమోదమైనాక మళ్ళీ 31B కింద మళ్ళీ సభలో ప్రవేశపెట్టాలి. అప్పుడు పార్లమెంటు ఉభయ సభలకి ఇది వెళ్తుంది. అక్కడ ఆమోదం తిరిగిన తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే 42 సాధ్యమవుతుంది. ఇది ఒక పెద్ద టాస్క్. ఇది చాలా పెద్ద ప్రయాణం. దీనికి రాజకీయ పార్టీల యొక్క సమగ్రమైన సహకారం అవసరం. భారతదేశం పార్లమెంట్లో ఉన్న 2 ప్రధానమైన పార్టీలు సంపూర్ణంగా సహకరించుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఈ విషయం తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేసినారు? ఎందుకు ఒక ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు? దాన్ని ఒప్పియడం ఇష్టం లేక దాన్ని పర్సూ చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేసినారు అనేది మా ప్రశ్న. రెండోది, ఈ లోపల ఏదో ఒక కోర్టులో కేసు పడ్డది, స్థానిక సంస్థలు ఎన్నికలు చేయాలి. దాని మీద ఇక్కడ నడుస్తుంటే మేము 42% రిజర్వేషన్తో ఎన్నికలు పెడదాం అనుకుంటున్నామని చెప్పి వీళ్ళు ఇది ఇప్పుడు రాలేదు, బిల్లు రాలేదు, లేదంటే తమిళనాడులాగా మాకు కూడా ఈ బిల్లు పాస్ కాకపోతే 6 నెలలు అయిపోతే ఆటోమేటిక్గా చట్టం అవుతుందని రూల్ మాకు వర్తిస్తుందేమో అనేది ఒక వాదన కొద్ది రోజులు.
ఈ రకంగా అనేక వాదనలు పెట్టినాక ఆ వాదనలు చెల్లాయని తెలిసిన తర్వాత కోర్టు చెప్పింది మీరు పెట్టదలుచుకుంటే ఎన్నికలు పెట్టుకోండి, కానీ ఇది మాత్రం సరైనది కాదని చెప్పి వాళ్ళు చెప్పినారు. అది కూడా ఆ జడ్జిమెంట్ కూడా మీరు మరి ఈ ప్రభుత్వం మీద ఇవ్వడం జరిగింది. ఇది హైకోర్టు జడ్జిమెంటు ఒక డైరెక్షన్ 9th డే ఆఫ్ అక్టోబర్లో ఇచ్చింది. ఇది ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలి? అప్పీల్ పోయింది, సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు దాని మీద కూడా సుప్రీంకోర్టు ఏమన్నదంటే దీన్ని మేము ఇంటర్ఫియర్ కాము, మేము స్టే ఇవ్వలేము, మీరు అక్కడే హైకోర్టులో తేల్చుకోమని చెప్పి వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చినారు. ఈ రకంగా ప్రభుత్వం తెలుసు సుప్రీంకోర్టులో దీనికి చట్టాలకు భిన్నంగా ఉందని తెలుసు, ఇది చట్టరీత్యా ఆచరణ సాధ్యం కాదని తెలుసు, ఇది చేయాలంటే చేయాల్సిన టాస్క్ మనం చేయలేదని ప్రభుత్వానికి తెలుసు. అఖిలపక్ష కమిటీ పోలేదు, ప్రెసిడెంట్ని కలవలేదు, పార్లమెంట్ సభ్యులు పోలేదు, పార్లమెంట్లో లేవనెత్తలేదు. ఏ సభలో అయితే దీన్ని ఆమోదించాలో ఆ సభలో ఎటువంటి ప్రయత్నం జరగలేదు. ఏం చేసినారు? ఎప్పుడైతే ఇది లేదో మేము ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఎన్నికలకు పోతామని చెప్పినారు. మళ్ళా తెల్లారి పాలాభిషేకాలు, మళ్ళా ప్రతి చోట పాలాభిషేకాలు. ఇవాళ ఈ ప్రాసెస్ మొత్తం ఎన్ని పాలాభిషేకాలైనలో మీరు రికార్డులు తీసి లెక్క పెట్టుకోండి. ప్రకటన చేసినప్పుడు ఒక పాలాభిషేకం, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక పాలాభిషేకం, 150 కోట్లకు ఒక పాలాభిషేకం, ఈ కమిషన్ రిపోర్ట్లు ఫిబ్రవరిలో పెడితే పాలాభిషేకం, 70th బిల్లు పెట్టినప్పుడు బ్రహ్మాండమైన పాలాభిషేకం. ఇన్ని పాలాభిషేకాలు పూలాభిషేకాల మధ్య ప్రభుత్వం నడిచిందే తప్ప ఎక్కడ సిన్సియర్గా దీన్ని పనిచేయడానికి ప్రయత్నం చేయలేదు. ఆర్డినెన్స్ అన్నారు, డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ రిలీజ్ చేసినారు. ఏమైంది? డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ గవర్నర్కు పంపించినారు. ఎట్లయితే నీ బిల్లు ఉందో డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ అక్కడే ఉంది. ఒక 15 రోజులు ఆగలే జీవో నెంబర్ 9ని తీసినారు. స్థానిక సంస్థల ఎన్నికలు మేము నిర్వహిస్తాం 42% తోటి ఒక జీవో ఇచ్చినారు. ఆ జీవోకు కూడా భూసాని కమిషన్ రిపోర్టు ఇవాళ దానికి ఎంక్లోజ్ చేసినారు. భూసాని కమిషన్ రిపోర్టు మేరకు మేము 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు పోతున్నామని చెప్పినారు. 41 జీవో 42 జీవో 2 తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుతామని కూడా పెట్టినారు. సరే, దాంట్లో డేటా ఏది వాడతారు ఏది అనే దాంట్లో కూడా ఒక కన్ఫ్యూజన్ అది ఒక క్రిటికల్ సబ్జెక్ట్. బట్ ఐఎమ్ గోయింగ్ ఆన్ ది మెయిన్ సబ్జెక్ట్. వీటి మీద పోయినప్పుడు దాని మీద కూడా కొద్దిమంది కోర్టుకు పోయినారు. జీవో నెంబర్ 9 మీద. జీవో నెంబర్ 9 మీద చివరికి ప్రభుత్వం ఏం చెప్పిందంటే జీవో నెంబర్ 9 మేము ఆమోదించలేదు కోర్టు చెప్పింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు, మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఇవాళ ప్రభుత్వం ఏం చేయాలి? ఇవాళ 2 మార్గాలు. నువ్వు రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలకు పోతావా, లేదా పార్లమెంట్లో మన ప్రయత్నాలు మొదలు పెడదామా, ఢిల్లీలో మన ప్రయత్నాలు మొదలు పెడదాం. కనీసం మధ్యలో ఏదైతే గ్యాప్ నువ్వు చేసినావో ఆ గ్యాప్ను పూడ్చుకునే ప్రయత్నం చేసి అఖిలపక్షాలని వెంబడి పెట్టుకొని ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి గారిని ఒప్పించి దాని మీద కార్యాచరణ చేసి కాన్సెంట్ తెచ్చుకొని మళ్ళీ సభలో పెట్టి మనం చేద్దామా? ఇప్పుడు మార్చి నాటికి ఎన్నికలు కాకపోతే స్థానిక సంస్థలకు వచ్చే పైసలు తగ్గుతాయి. 3000 కోట్లు ముఖ్యమా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ముఖ్యమా అనేది కూడా ఆలోచించాలి. ఇవాళ మనం ఒక చట్టం చేసి ఢిల్లీకి పంపితే అది ఆమోదించకుండా కిందికి వస్తే అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికే భంగం. అది సరే, నీకు అది ఉన్నా కూడా మార్చి వరకు టైం ఉంది. మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో నువ్వు ధర్నా పెట్టినావు. ఒక్క పార్లమెంటు మెంబర్లు ఎవరైనా, రాహుల్ గాంధీ గారు ఎవరో నీ ధర్నాకు వచ్చినారా? నువ్వు 2 సార్లు ధర్నా అయింది ఇప్పుడు ఢిల్లీలో. కనీసం 2 సార్లు ధర్నా చేసినావు, నీ పార్లమెంట్లో ఇష్యూ రేజ్ చేయొచ్చు కదా. 250 మంది దాకా నీకు మీ కాంగ్రెస్కు అనుబంధ విభాగాల సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ రేజ్ చేసి పార్లమెంటును స్తంభింపజేయవచ్చు కదా. అటువంటి కార్యక్రమం ఏం జరగలేదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ జీవో మీద మరి చేసి ఈరోజు 46 జీవోని చేయడం అనేది ఇది మొదటి నుంచి చేసిన కార్యాచరణ లోపం. దాని మీద సీరియస్నెస్ లేదు, కమిటెడ్నెస్ లేదు, చట్టబద్ధతతో కార్యక్రమాలు చేయాలన్న సంకల్పం లేదు. ఇది ఒక ఆషామాషి వివరంగా
ఇది మిగతా వాళ్ళని ఒట్టిగా మభ్యపెట్టే అంశంగా చట్టాల నుంచి ఆర్డినెన్స్కు, ఆర్డినెన్స్ నుంచి జీవోకు, జీవో నుంచి మైనస్కు ఈ పతనావస్థ పైనుంచి కింద దాకా మెట్లు దిగుకుంటూ వచ్చిన దీన్ని మరి ఏ రకంగా మనం ఆలోచించాలనేది మేము అప్పీల్ చేస్తున్నాం సమాజానికి. ఇది సరైన పద్ధతి కాదు. మరి ఇప్పటికే నిన్నగాక మొన్న 17/11/2025 నాడు మహారాష్ట్రలో 27% రిజర్వేషన్లు బీసీలకు అడిగినందుకే 50% దాటొద్దని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఖచ్చితంగా ఈ రోజుకైనా, ఇప్పుడైనా, రేపైనా జెడ్పీటీసీ ఎంపీటీసీలకైనా మనం సాధించాలి. మిగతా విషయాలు సాధించాలంటే కూడా ఖచ్చితంగా మనం చట్టబద్ధత తీసుకురావాలి. దీన్ని చట్టబద్ధత కోసం కొట్లాడదాం. ఫస్ట్ నుంచి ఇలా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజుకైనా అఖిలపక్షాన్ని పిలవండి, కూడగట్టండి, ఢిల్లీకి అందరినీ తీసుకెళ్ళండి, పార్లమెంట్ సభ్యుల్ని కల్పించండి, అన్ని పార్టీలకు అప్పీల్ చేయండి, తెలంగాణ సమాజం ఇచ్చిన అప్పీల్ని ఆమోదించమని కోరుదాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా మరి ఇప్పటికైనా మరి ఇవాళ ఒకరినొకరు విమర్శలు కాదు చేసుకునేది, మనం తెలంగాణ శాసన మండలి చేసిన బిల్లును మరి ఢిల్లీలో ఆమోదించడానికి ఆత్మగౌరవంతో మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇవాళ విభేదాలు ఎన్నెన్నో ఉండనియండి, ఈ బిల్లులకు బీజేపీ పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు పలికింది, ఎంఐఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు పలికింది, బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలికింది. ఈ బిల్లులు